ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు మనకు అనేక అడ్డదారులు వస్తాయి, అనేక అడ్డంకులు వస్తాయి. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆ అడ్డంకి బయట ఎక్కడో లేదు, అది మనలోనే ఉంది. ఈ రోజు మనం ద మౌంటైన్ ఈజ్ యూ అనే పుస్తకం గురించి మాట్లాడుకుందాం. జీవితంలో ముందుకు వెళ్లకుండా మనల్ని మనం ఎలా ఆపుకుంటున్నాం అనేది ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పుస్తకంలో పర్వతం అంటే పెద్ద లక్ష్యం కాదు, అది మనలోని ఇంటర్నల్ ఇష్యూస్, మనం పదే పదే చేసే తప్పులు, మనకున్న భయాలు, మనకున్న పాత అలవాట్లు. మనం ఈ పర్వతం ఎక్కడం అంటే మనం మనల్ని జయించడం అని అర్థం. చాలా మంది అడుగుతూ ఉంటారు, నేనే సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నాను కదా, మరి నాకు నేనే ఎలా అడ్డు తగులుతాను అని చెప్పి అనుకుంటూ ఉంటారు. దీనికి బ్రియానా వీస్ట్ 3 ముఖ్యమైన కారణాలు చెప్పారు. కంఫర్ట్ జోన్, కొత్త మార్పు అంటే మన మెదడు ఎప్పుడు భయపడుతూ ఉంటుంది, అందుకే పాత కష్టాల్లోనే ఉండటానికి ఇష్టపడతాము. కంఫర్ట్ జోన్ లో నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేయము, ఎందుకంటే బయటకు వెళ్తే ఎలా బతకాలో ఎలా ఉండాలో అని భయపడుతూ ఉంటాము. 2, గతంలో జరిగిన చేదు అనుభవాలు మనల్ని ముందుకు సాగనివ్వవు, మనల్ని ఏదైనా కొత్తగా చేయడానికి సహకరించవు. 3, రెసిస్టెన్స్, మార్పు వద్దు అనే మన అంతర్గత పోరాటము. మన అంతర్గతంగా మనం మార్పు వద్దు అని చెప్పి అనుకుంటూ ఉంటాము. ఏదైనా కొత్తది ఏదైనా మార్పు చేసుకోవాలంటే ఏం జరుగుతుందో అన్న భయంతో మనం ముందుకు వెళ్ళలేము. సరే, ఈ పర్వతాన్ని అధిరోహించడం ఎలా, మనలో ఉన్న ఇంటర్నల్ ఇష్యూస్ ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే విషయాన్ని చూద్దాం. మీరు ఎందుకు పనులు వాయిదా వేయడం చేస్తారు, ఎందుకు కోప్పడుతున్నారు అని చెప్పి గమనించండి. మీ భావోద్వేగాలను అణిచివేయకండి, వాటిని అర్థం చేసుకోండి. మీ పాత వాటిని చంపేసుకుంటే మీరు కొత్తగా జీవిస్తారు. మీ అలవాటులను చిన్నగా మార్చుకోవటం ప్రారంభించండి. ఈ పుస్తకంలో ఒక మంచి కోట్ ఉంది, ఆ క్షణంలో వచ్చే కోపాన్ని లేదా బద్ధకాన్ని పక్కన పెట్టి మన భవిష్యత్తుకు ఏది మంచిదో అది ఎంచుకోవటమే నిజమైన విజయం. సో ఫ్రెండ్స్, మీ దారిలో ఉన్న పర్వతం మీ ఆఫీస్ బాస్ కాదు, మీ పరిస్థితులు కావు, అది మీరే. మీ పర్వతాన్ని ఎక్కడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ గ్రోయింగ్. ఈ పుస్తకంలో కొన్ని ముఖ్యమైన కోట్స్ ఇప్పుడు చూద్దాము, చాలా బాగుంటాయి, వినండి. పర్వతం గురించి ఇలా చెప్తారు, పర్వతం మీ దారిలో అడ్డంగా లేదు, ఆ పర్వతమే మీరు. మన సమస్యలు బయట ఎక్కడో లేవు, మన ఆలోచనలో ఉన్నాయని చెప్పడానికే ఈ కోట్. 2, మార్పు గురించి, మీ పాత జీవితం అంతమైందని చెప్పి బాధ చెందకండి, ఎందుకంటే మీరు పాతదాన్ని వదిలేస్తేనే కొత్తగా జీవించడం ప్రారంభిస్తారు. మనల్ని మనం ఎందుకు బాధ పెట్టుకుంటామంటే మనకు తెలియని సంతోషం కంటే మనలో ఉన్న కష్టాలే సంతోషంగా భావిస్తాము, అవే ఎక్కువ సురక్షితమని నమ్ముతాము. 4, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మీరు దేన్నైతే అణిచివేయాలని చూస్తారో అది మరింత బలంగా మారుతుంది. మీ భావాలను అంగీకరించినప్పుడే మీరు స్వేచ్ఛ పొందుతారు. లాస్ట్, అసలైన విజయం గురించి, నిజమైన విజయం అంటే ప్రపంచాన్ని గెలవడం కాదు, మీ మనసులో కలిగే అశాంతిని జయించి ప్రశాంతంగా జీవించడం. ఏదైనా ప్రయాణం చేసినప్పుడు ఏదైనా పర్వతాలు వస్తే అవి మీకు అడ్డు కాదు, అలాగే మనిషిలో ఉన్న ఇంటర్నల్ ఇష్యూస్ ని సాల్వ్ చేసుకోండి. ఇక్కడ పర్వతం అంటే మీరే, మీ విజయాన్ని మీరే అడ్డుకుంటున్నారు. కాబట్టి మీ విజయాన్ని అడ్డుకోవాలంటే మీలో ఉన్న పర్వతాల రూపంలో ఉన్న వాటిని తొలగించి ముందుకు సాగండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి. స్టే ట్యూన్డ్ టు క్రిష్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ కృష్ణ.